తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా వారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఒక పదవిలో ఉండి తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సరే, ముఖ్యమంత్రి కాకముందుకు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏది మాట్లాడినా చెల్లుతుంది. కానీ ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడి ఒక ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక తీరు డే 1 నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా తను మాట్లాడేది ఒకటి, తని ఒక చేసే పని ఒకటి. తని మాట వేరు ఉంటుంది, చేసే పని వేరు ఉంటుంది. దానికి దీనికి పొంతన ఉండదు. తన మాట అంతా కూడా అంటే పచ్చి అబద్ధాలు ఆడే అబద్ధాల పునాదులపైనే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజలు మనల్ని పొందగలుగుతారు, ప్రజలు ఒక బాగోలు చూడగలుగుతారు, ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు, స్వాగతిస్తారు. వారు కూడా మరి రాష్ట్రంలో చక్కటి పరిపాలన సాగుతుంది కదని చెప్పి సంతోషిస్తారు. కానీ పదే 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 ప్రతి సందర్భంలో కూడా ప్రజలను పక్కదో పట్టించడం, ప్రజలని మరి ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయడం, ఇది తన అలవాటుని మార్చుకోలేక, అంటే కుక్కతో వంకరలాగానే తన ఒక పద్ధతి మార్చుకుంటలేడు, తన మాట తీరు మార్చుకుంటలేడు, తన వ్యవహారాన్ని ఇంకా కూడా మార్చుకుంటలేడు. వారు మొదటి నుంచి కూడా రూపాయి లేదు, ఖజానా మొత్తం కూడా కొల్లగొట్టినారు. నేను లంక బిందెలు ఉన్నాయనుకొని ఇక్కడ వచ్చినా ఏమి లేవు, నన్ను కోసినా పైసలు వెళ్ళయి, నన్ను కాల్చుకొని తింటారా, నన్ను కోసుకొని తింటారా, నన్ను ప్రభుత్వ ఉద్యోగులకు తమ న్యాయంగా రావాల్సినటువంటి తమ యొక్క మరి జీతభత్యాలు కానివ్వండి, తమ యొక్క పాత పెండింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలని అడిగితే మరి వారు ఈ రకంగా రూపాయి లేదు ఖజానాలో, డబ్బులు లేవు, నన్ను కోసుకు తింటారా, ఏం దొరకది, మీరు ఇట్లే ఉండాలి, ఇట్లే సావాలి, ఇట్లే బతకాలని చెప్పేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి కల్లారన్నట్టు చూసాం. మనం మరి చెవులారా విన్నాం. అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట అనేక వేదికల పైన కూడా పదే 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 ఎప్పుడు కూడా దివాలా 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 తీసినారు, నేను ఇక్కడ అప్పులకు పోతే నన్ను దొంగలుగా చూస్తా ఉన్నారు. ఒక సందర్భంలోనైతే నిన్ను ఢిల్లీకి కేంద్ర మంత్రుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో, చెప్పులు దొంగలే కూడా నన్ను చూస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న మాటలు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది, ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూశారు. కానీ వారు చేసే పని ఏంది? వారు మొన్న జరిగినటువంటి గత నెలలో మరి జరిగినటువంటి ఒక భారత్ సమ్మిట్, ఏదేదో పెట్టుబడులకు ఆకర్షించడానికి నేను ఏదో కార్యక్రమం తీసుకుంటానని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాడు. కానీ దానికి ఎవరు వచ్చినారు ముఖ్య అతిథిగా? రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి అధికారికంగా మరి ఆర్టీఏలో మరి ఒక వ్యక్తి కరీంమర్ అనేటువంటి వ్యక్తి లిఖితపూర్వకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినారు, మీరు భారత్ సమ్మిట్కి ఎంత ఖర్చు చేసినారు? పేరు భారత్ సమ్మిట్ కానీ అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్. తమ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి సుమారు 29.45 కోట్ల, అంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 30 crores అప్రాక్సిమేట్గా ఓన్లీ అతిథుల యొక్క ఖర్చుల కోసం అని చెప్పేసి మరి లిఖితపూర్వకంగా మరి ఒక వివరణ మరి అధికార యంత్రాంగం నుంచి మరి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా అరకొర సమాచారమే, మొత్తం సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టినారు. ఏ టెండర్ ప్రక్రియ ప్రకారం ఈ డబ్బులు ఖర్చు చేసినారు, ఏ కింద నిధులు ఇచ్చినారు, ఒక పార్టీ ప్రోగ్రాంకి సుమారు 200 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు అయ్యింటే అని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి అంటే 200 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని తన పార్టీ కార్యక్రమాలకి వాడుకుంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఎప్పుడు నా ముఖ్యమంత్రి పదవి పోతుందో అని తమ అధినేతని యొక్క మన్ననలు పొందడానికి, తన సీటు కాపాడుకోవడానికి ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు.
ఎవరు అడగటోళ్ళు లేడనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు? ఎవరు నేను చూస్తలేదనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? నేను ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీ పార్టీ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు మీరు? మీకు ఎవరిచ్చిన ఈ హక్కుని? మీరు బాధ్యత గల పదవిలో ఉండి మరి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా నీ పార్టీ అవసరాలకి ఎలా వాడుతున్నారని చెప్పేసి మీరు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్ అని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, కంచే గచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి 170 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి తెచ్చినామని చెప్పేసి అధికారికంగా కూడా జియో కాపీ రిలీజ్ చేయడం జరిగింది. కిక్ బ్యాక్స్ 170 క్రోర్స్ 170 కోట్ల రూపాయలని కిక్ బ్యాక్స్ కింద ఇచ్చేసి మరి ఆ రోజు 10,000 కోట్లు భూములను తీసుకొచ్చి అంతా కూడా కోర్టుకు వెళ్ళి కూడా ఏం జరిగిందో కళ్ళారా చూశాం. ఈ రకంగా ఈ హక్కు ఎవరిచ్చిరు నీకు? 170 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడానికి నీకు ఎవరి అధికారాన్ని ఇచ్చారు? కేసు అంటే ఇది ప్యూర్లీ అవినీతి నిరోధక ఒక యాంటీ కరప్షన్ సంబంధించినటువంటి సెక్షన్కి ఖచ్చితంగా ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది, దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఫార్ములా ఈ కార్ రేస్ మీద కాదు కేసీబీ కేసు కావాల్సింది నీ ప్రభుత్వం మీద కావాలి. 170 కోట్లు ఎవరయ్యా జాగిరని మీరు లంచం కింద ఇచ్చినారు? సమాధానం చెప్పాలి, విచారణ దీని మీద వేయాలి. అరే అంత పెద్ద ఎత్తున ఫార్ములా ఈ కార్ రేస్ మనం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరం ఒక ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పెంచి తర్వాత అందరు చూసి ఆకర్షితులై దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి నిల్సన్ సర్వే చాలా క్లియర్గా స్పష్టం చేసింది, నివేదికనిచ్చింది. అరే అలాంటి ఒక చక్కటి ఒక ఫార్ములా ఈ కార్ రేస్ని నెక్స్ట్ కంటిన్యూ చేయకపోగా మా మీద కేసు ఏసీబీ కేసు పెట్టినాం మా నాయకుడి పైన కేటీఆర్ గారి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఉండంగా 40 కోట్లు 50 కోట్లు ఉన్నాయని చెప్తున్న సంస్థ చెప్తా ఉంటే కూడా మళ్ళీ ఏసీబీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ జనవరిలో పిలిస్తే మళ్ళీ మొన్న పిలిచినారు కేసుకి. అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు తప్ప నిజంగా దీనిలో పసలేని కేసు, అది పనికిరాని కేసు, కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసు తప్ప ఇంకోటి కాదు. నిజంగా కూడా ఏసీబీ కేసు పెడితే నీ మీద ఇప్పుడు ఏ రకంగానైతే ఈ 40 కోట్ల రూపాయలు ఏ రకంగా అధికారికంగా వచ్చింది, ఇంకా నీకు 140 కోట్లు 150 కోట్ల ఖర్చుకు లెక్క తేలాలి. 200 కోట్లు మొన్న మీ రాహుల్ గాంధీ మీటింగ్కి ఖర్చు పెట్టింది. అదేవిధంగా నీ 170 కోట్ల రూపాయలు, అదేవిధంగా 170 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ ఇచ్చేసి లంచం తీసుకొచ్చినారు, లోన్ తీసుకొచ్చినారు 10,000 కోట్ల రూపాయలు. దానిపైన కూడా విచారణ జరపాలి, దానిపైన కేసు పెట్టాలి, ఏసీబీ కేసు పెట్టాలి. అంతేకాదు అందాల పోటీలతోని పెట్టుబడులు వస్తాయి ఏదో చెప్పేసి కథాకారకని చెప్పి 100 కోట్లు ఖర్చు చేశారు ఆ ప్రచారానికి. పనికి రాని ప్రచారం చేసినంత కూడా తీరం ఉన్న లెక్క చూస్తూ ఉంటే 1,00,000 రూపాయలు ప్లేటు బంగారం తింటారా? తులం బంగారం తింటారా? తులం బంగారం ఈరోజు 1,00,000 రూపాయలు అయింది. మహిళలకు ఇస్తారు బంగారం ఎటుపోయింది కానీ 1,00,000 రూపాయలు ప్లేట్కి ఖర్చు చేసి 100 కోట్ల రూపాయలు మరి అంతా కూడా బూడిదలో పోసినట్టే. దాంతోనేమో అంతో పేరు వచ్చిందేమో అనుకుంటే ఉన్న పేరు పోయింది, సిగ్గు తీసినారు, తెలంగాణ ఇజ్జత్ తీసినారు. ఈ అందాల పోటీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఉన్న మంచి ఇమేజ్ని పాడు చేసినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి గారు. ఇంత దౌర్జన్యం దిగజారుడు పనులన్నీ కూడా మీ పైన కేసు పెట్టాలి లెక్క ప్రకారం చూసినట్టయితే. ఇంత దారుణంగా దిగజారుడు రాజకీయాలు కని విని ఎరగని రీతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎవడు అడగటోలేదు అనుకుంటున్నావు కానీ తప్పకుండా ప్రతి పైసాకి లెక్క చెప్పాలి, చెప్పి తీరాలి. ఈ ప్రజాధనాన్ని మీకు రైతులకు ఇస్తానికి డబ్బులు ఉండవు, మహిళలకు ఇస్తానికి డబ్బులు ఉండవు, ఉద్యోగులు ఇస్తానికి డబ్బులు ఉండవు. కానీ నీ పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి 200 కోట్లు వస్తాయి, లంచాలు ఇవ్వడానికి 170 కోట్లు వస్తాయి, అందాల పోటీలు పెట్టడానికి 100 కోట్లు వస్తాయి. ఈ రకంగా
చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేనేమో బిచ్చగా అన్నట్టు ఒక దిక్కు ₹1,00,000 ప్లేట్ పెట్టి అన్నం తినిపిస్తా అంటాడు. బంగారం తింటారా ₹1,00,000తోనే? ఎవరు దీనికి జవాబు చెప్పాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ప్రజలకు మీరు సమానం చెప్పాలి. ఎట్లా మీరు ₹170 కోట్ల లంచాల కింద ఇచ్చినారు, ఎట్లా మీరు రాహుల్ గాంధీ మీటింగ్కి 200 కోట్లు ఖర్చు పెట్టారు, ఎట్లా ఈ యొక్క అందాల పోటీలకు 100 కోట్లు లెక్క లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. సంక్షేమ పథకాలు ఏమంటే పైసలు లేవంటాడు. ఈ రకంగా దిగజార రాజకీయం చేస్తూ ఉన్నాడు, దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీనిపైన అన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఏ వేదిక పైన సరే లెక్క చెప్పాక మేము నిలదీస్తాక ఊరికే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ తల్లి విగ్రహాలు బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి మార్చొద్దు, అది తెలంగాణ ఆత్మ గౌరవం ఉద్యమ పోరాటం నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి సాక్షిగా ఎంతో మంది త్యాగాలు చేసి తల్లి సాక్షిగా తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ తల్లినే మార్చేసినటువంటి దౌర్భాగ్య దుర్మార్గపు ప్రభుత్వం ఇది. ఇంత చిల్లర చీప్ పాలిటిక్స్ గతంలో ఎప్పుడు చూడలేదు. ఇక్కడ దేశంలో ఎక్కడ జరగకుండా, బీహార్ యూపీలో ఉండకుండొచ్చు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రతి కలెక్టరేట్లో మరి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటారు. ఎవరి పైసలని పెడతాం మళ్ళీ కూడా దానికైతే వృధా. అంటే కేవలము కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఏడేస్తూ ఇప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా కేసీఆర్ కట్టే వేదికనే. నువ్వు కూర్చున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టిందే, కేసీఆర్ గారు కట్టిందే. తెలంగాణ సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టిందే. నువ్వు కట్టేసేటువంటి ఈరోజు ఫోర్త్ సిటీయో 4 బెదర్ సిటీయో 17,000 ఎకరాలు కేసీఆర్ గారు కూడా పట్టిందే. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిందే. ఈరోజు విగ్రహాలు పెట్టిన ప్రతి కలెక్టరేట్ కూడా కేసీఆర్ గారు కట్టిందే. నువ్వు ఇప్పుడు నిన్న సంబురాలు పనికిరాని సంబురాలు జరుపుకుంటా అని చెప్పినావు. ప్రతి రైతు వేదిక కేసీఆర్ గారు కట్టిందే. కాబట్టి నువ్వు మళ్ళీ జన్మెత్తినా కేసీఆర్ గారిని ముట్టుకోలేవు, వారి ఇమేజ్ వారి ఖ్యాతిని ఏమి కూడా ముట్టుకోలేవు, ఇది ఇంత కూడా చేయలేవు. కానీ వారు ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ సొమ్ముతోని సోషల్ మీడియా ఇతర మీడియాల్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, వారి యొక్క వ్యక్తిగత మరి వారి యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి చేస్తున్నారు ప్రచారాన్ని. డబ్బును ప్రజాధనాన్ని ఈ రకంగా వ్యక్తిగతంగా కూడా డ్యామేజ్ చేయడానికి కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు. అది కూడా మా దగ్గర సమాచారం ఉంది, తప్పకుండా లెక్కల ద్వారా బయటపెడతాం. కాబట్టి ఈ రకంగా వారు చెప్పేదేమో రూపాయి లేదు, డబ్బులు లేవు, మేమేం చేయలేము, 100 రోజుల్లో వారి గ్యారంటీలు గాలికి పోయినాయి. వారు ఇంకా రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ అరకొర చేసేసి గాలికి వదిలేసినారు. ఏమి హామీ నిలబెట్టుకోకపోగా ఈ రకంగా దుబారా ఖర్చులు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇంక రేపో మాపో మళ్ళా ఢిల్లీ పోతాడని వింటూ ఉన్నాం. పోతే హాఫ్ సెంచరీ అయిపోతుంది, 50 సార్లు అయిపోతుంది. అది కూడా కేవలం మన కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలవడానికి పోతున్నాడు. కానీ ఇక్కడ దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా దాచుకోవడానికి, ఢిల్లీ చుట్టుపక్కల వ్యాపారం చేసుకోవడానికి, అక్కడ ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఢిల్లీకి పోతున్నాడు తప్ప పార్టీ పని కాదు, రూపాయి తెచ్చేది లేదు నిధులు ఇక్కడికి. కాబట్టి ఆ నిధులు కూడా ఆ డబ్బులు వృధానే. చాలా స్పష్టంగా మరి అనేక మంది వారు చెప్పింది వారి గతంలో ఇంతమంది నీకు ఎందుకు అడ్వైజర్స్ అని చెప్పినాడు. ఇప్పుడు ఎంతమందిని పెట్టుకుంటున్నావు అధికారికంగా సలహాదారులని. కాబట్టి ప్రతి విషయంలో కూడా తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏ రకంగా ప్రజాధనాన్ని ఇటు అధికారికంగా చూస్తూ ఉన్నాం, జీవోల ద్వారా ఏ రకంగా అధికారికంగా డబ్బులని లంచాల ద్వారా ఇస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. అనధికారికంగానే చెప్పనే వద్దుగా, దానికి అద్దోదుపు లేదుగా. మొన్న హర్యానా ఎన్నికలకి మన మహారాష్ట్ర ఎన్నికలకి మొత్తం సంచులు మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయినారు. ఒక వ్యాపారస్తుని వదిలిపెట్టలేదు, ఒక ఇండస్ట్రీస్ వదిలిపెట్టలేదు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోడ్ల పైన పడ్డారు. స్వైర విహారం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దోచుకుంటున్నారు. ఢిల్లీకి మూటలు తీసుకుపోతున్నారు, ఢిల్లీకి తీసుకుపోతున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు తీసేసుకోవాలి. ఇక ప్రజలు గుర్తుపెట్టాలంటే చెయ్యి సంచి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చెయ్యిలో సంచి మూటలు పెట్టుకుంటే పక్క మంచి ఓట్లు వస్తాయి. ఇక వాళ్ళకి చెయ్యి గుర్తు మార్చుకుంటేనే బెస్ట్ ఏమనిపిస్తుంది నాకు.
నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బ్యాగులు మోసేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అంతా తెలంగాణ ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడంతా కూడా పోటీల మీద సంచులు పోసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చెయ్యి గుర్తు తీసేసుకొని చెయ్యి సంచి గుర్తు పెట్టుకుంటే మంచి ఓట్లు వస్తాయి. మీకు ప్రజలు మంచిగా స్వాగతిస్తారు, మంచి సన్మానం చేస్తారు, మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నాకు సలహా ఇస్తా ఉన్నాను. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఖర్చును కూడా తప్పకుండా బయటికి తీసి ప్రజాక్షేత్రంలో పెట్టి తప్పకుండా భవిష్యత్తులో మీకు గుణపాఠం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి ప్రజలకు ఇచ్చినటువంటి మీరు వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో దొక్కి చెయ్యని పని కూడా చేస్తున్నట్టు ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్టే కాలేదు, పిల్లలు పోనే లేదు, ప్రచారం ఎంత పెద్ద ఎత్తున ప్రచారం, బిల్డింగ్లు అయిపోయినట్టు, పిల్లలు చదువుతున్నట్టు, వాళ్ళు అయిపోయినట్టు, ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చీప్ అడ్వర్టైజ్మెంట్, ఇంత పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అసలు రైతు కూలీలకి పైసలు ఇచ్చేసామని చెప్తున్నారు, 12,000, మహిళలకు 2,500 ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. ఇంత అబద్ధాలు ప్రజలను తప్పుదో పెట్టించడం అనేది మాత్రం మరి ఇది తప్పకుండా మరి క్షమించరాని నేరం. ఇది ప్రజలకి పదే అబద్ధాలు చెప్పి తప్పు చెప్పి పక్కదో పట్టించే ప్రయత్నాన్ని తప్పకుండా ఎండగడతాం. ఈ యొక్క ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మీరు ప్రజా అవసరాల కోసం వాడమంటేనేమో డబ్బులు లేవంటారు, కానీ వృధాగా తమ సొంత పార్టీలకి లంచాలకి ఇవ్వడానికి మాత్రం అధికారికంగా జీవుల ద్వారా తీసుకురావడం మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి గుణపడని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.